నీ జీవితానికి ప్రశాంతత అయినా, మనశ్శాంతి అయినా నీ ఆలోచన నుంచే మొదలవుతుంది. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు. ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. జీవితంలో ఏం చేయాలో చెప్పేది రామాయణం, ఏం చేయొద్దో చెప్పేది మహాభారతం, జీవితం ఎలా జీవించాలో తెలిపేది భగవద్గీత. 100 నియమాలు పాటిస్తూ పూజించడం కంటే పవిత్రమైన మనసుతో ఒక దండం పెట్టినా చాలు, నిజంగా భగవంతుణ్ణి సంతోషపరిచినట్టే. నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరు బాధ పెట్టినా, నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకపోయినా కాలం తప్పక శిక్షిస్తుంది. అనుమానంతో బ్రతికే వారికి ఈ ప్రపంచంలో ఎంత వెతికినా ఆనందం దొరకదు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే ప్రపంచంలో ఉన్న అన్ని దేవాలయాలను దర్శించుకోవడంతో సమానం. నీది చెప్పులు కుట్టే ఉద్యోగమే కావచ్చు, అందులోనే ఎవరూ చూపించని నైపుణ్యం చూపించు. సరికొత్త పోకడలకు ప్రయత్నించు, అద్భుతాలు సాధిస్తారు. నీ జీవితానికి నీవే గురువు. ఎలా మలుచుకోవాలన్నా, ఎలా మార్చుకోవాలన్నా అంతా నీ చేతిలోనే ఉంది. నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు, అంతవరకు మాత్రమే నీకు అధికారం ఉంది. ఫలితాల గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అది నీ పని కాదు. కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి నీ మనసు ఎప్పుడూ యవ్వనంగా ఉండాలి. మన మనసును మనము అదుపు చేసుకోలేకపోతే అదే మనకు ప్రధాన శత్రువుగా మారుతుంది. జీవితం ఒక యుద్ధ రంగం, పోరాడి గెలవాలి. నీ ప్రయత్నం ఉన్నంత వరకు నువ్వు ఓడిపోనట్లే లెక్క. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది అంతా మన మంచికే.